మహానగరం మునిగిపోతోంది. అవును, మీరు విన్నది నిజమే. ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షంతో హైదరాబాద్ మహానగరంలో చాలా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి వరద ప్రవహిస్తోంది. ఒక్కసారిగా ఇప్పుడు నేను ఈ వార్త చెబుతున్నటువంటి 15 నిమిషాల ముందే వర్షం మొదలైంది. కానీ తీవ్రమైనటువంటి వర్షం కురుస్తోంది, కుండపోత వర్షం కురుస్తోంది. కొద్ది నిమిషాల్లోనే చాలా ప్రాంతాల్లో మోకాళ్లకు పైగా నీరు ప్రవహిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో, అందులోనూ సాయంత్రం సమయంలో వీక్ డేస్లో వర్షం పడితే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. గతంలో చాలా సందర్భాల్లో చూసాం. సహజంగానే కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా భారీ వర్షం పడిందంటే ఇక అంతే పరిస్థితి. గంటలో వెళ్లాల్సిన వాళ్ళు, తమ డెస్టినేషన్కి రీచ్ అవ్వాల్సిన వాళ్ళు సుమారుగా 2 నుంచి 3 గంటలు, 4 గంటలు కూడా సమయం పట్టింది. ఇక 2-3 గంటలు వెళ్లాల్సిన వాళ్ళకి 6 గంటల సమయం పట్టినటువంటి సందర్భాలు కూడా మనం అనేకం చూసాం గతంలో. ఇప్పుడు అలాంటి పరిస్థితి హైదరాబాద్లో నెలకొంది. ఒక్కసారిగా గత 20 నిమిషాల్లోనే మొదలైనటువంటి వర్షం, తీవ్రమైనటువంటి వర్షం పడడం వల్ల ఆకాశానికి చిల్లు పడిందా అంటూ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్ల ఇంత భారీ వర్షాన్ని, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నప్పుడు, అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు, అప్పటికే ట్రాఫిక్తో సతమతం అవుతున్న సమయంలో మనం లైవ్లో చూస్తున్నాం ఐకియా దగ్గర ఉన్నటువంటి ఐకియా మాల్ సమీపంలో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ మనకు కనిపిస్తోంది.